హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సిమ్ శివాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే నాన్ వర్బల్ రీజనింగ్లోని కంప్లీటింగ్ ఫిగర్స్ అనే టాపిక్ తీసుకున్నాను అనమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఈ కాన్సెప్ట్ అనేది రిపీట్ అయిందనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే ఈ కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ ఏంటో వినే ముందు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా క్వశ్చన్ చూసినట్లయితే ఇలాంటి ఇన్కంప్లీట్ ఫిగర్ ఇచ్చి కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోమని అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంటీ బాక్స్ అనేది ఫిల్అప్ చేయాలన్నమాట. ఎంటీ బాక్స్ ఫిల్అప్ చేసిన తర్వాతనే ఆ ఆప్షన్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సో ముందుగానే ఈ ఆప్షన్స్ అనేది కరెక్ట్ దానికి రిలేటెడ్ గా ఉందా లేదా చూస్ చేసి దాన్ని సెలెక్షన్ చేస్తున్నారు అనమాట. సో అది కొన్ని సందర్భంలో వర్కౌట్ కావచ్చు, కొన్ని సందర్భంలో రాంగ్ కావచ్చు. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్ని ఏం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఉన్న ఈ ఎంటీ బాక్స్ అనేది మనం ఫిల్అప్ చేయాలన్నమాట. ఫిల్అప్ చేసిన తర్వాత అది ఆప్షన్లో ఉందా లేదా చూసిన తర్వాతనే మనం కరెక్ట్ ఆప్షన్ పెట్టాలి. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? రైట్. ఇప్పుడు ఈ ఎంటీ బాక్స్ ని మనం ఫిల్అప్ చేద్దాం అనమాట. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిన్న రాంబస్ ఉంది కదా, ఆ రాంబస్ ని ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ పెద్ద రాంబస్ ఉంది కదా, ఆ రాంబస్ ని ఫిల్అప్ చేద్దాం. రైట్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ ని టచ్ చేద్దాం ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డాట్ ఉంది, డాట్ పెట్టేద్దాం. రైట్. సో ఇంకొకటి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది కదా, లోపలికి ఫేస్ చేసి ఒకటి ఉంది ట్రయాంగిల్. సో ఆ ట్రయాంగిల్ కూడా డ్రా చేద్దాం. ఇప్పుడు ఇక మన ఈ ఎంటీ బాక్స్ అనేది ఫిల్అప్ అయిపోయింది, ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఫిగర్ అనేది ఎంటీ బాక్స్లో ఉన్న ఫిగర్ అనేది ఆప్షన్లో ఉందో లేదో చెక్ చేద్దాం. రైట్, ఓకే. సో ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ ఉంది అది, ఓకే, సి అనేది కరెక్ట్ ఆప్షన్. రైట్. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలన్నమాట. డూ అండర్స్టాండ్ క్లియర్లీ? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. క్వశ్చన్ చూసినట్లయితే ఈ ఫిగర్లో మిర్రర్ ఇమేజెస్ ఉన్నాయని తెలుస్తుంది. సో దీనికి మిర్రర్ ఇమేజ్ ఇది ఉంది, సో దీనికి కూడా మిర్రర్ ఇమేజ్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అని డ్రా చేసి ఆప్షన్లలో ఉందో లేదో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ బాక్స్లో ఏ అనే ప్యాటర్న్ డ్రా చేయాలి, దీనికి మిర్రర్ ఇమేజ్. సో నెక్స్ట్ మిడిల్లో 2 లైన్స్ ఉంది కదా, ఆ 2 లైన్స్ కూడా డ్రా చేద్దాం. రైట్. సో ఇప్పుడు ఈ ఫిగర్ అనేది మన ఆప్షన్లలో ఉందో లేదో చెక్ చేద్దాం. రైట్, ఓకే. ఏ ఆప్షన్ కరెక్ట్? ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ ఫిగర్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకే. సో ముందుగా లోపల ఉన్న సర్కిల్ని డ్రా చేద్దాం. ఓకే. నెక్స్ట్ ట్రయాంగిల్ లాగా ఉంది కదా, ఆ ట్రయాంగిల్ని డ్రా చేద్దాం. ఓకే. నెక్స్ట్ మిడిల్ నుంచి ఒక లైన్ వచ్చింది కదా, ఆరో మార్క్ లాగా, సో దాన్ని డ్రా చేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ ఫిగర్ అనేది ఆప్షన్లో ఉందా లేదా చెక్ చేద్దాం. ఎస్, ఉంది. బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాట్స్ అనేది ప్లస్ సింబల్ లాగా ఉంది కదా, ఆ డాట్స్ అనేది ఫస్ట్ ఫిల్అప్ చేయండి. ఓకే. ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఉంది, ఓన్లీ 3 సైడ్స్ ఉంది, 4 సైడ్స్ లేదు, గుర్తుపెట్టుకోండి. సో 3 సైడ్స్ డ్రా చేయండి. ఓకే, మన ఫిగర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫిగర్ అనేది ఇప్పుడు ఆప్షన్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఓకే. ఇక్కడ చూడండి, థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ రెండు సేమ్ ఉన్నాయి. సో బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్లో డాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ డాట్స్ లేవు. ఓకే. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటిది, ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజన్ కాకుండా క్లియర్గా మనం మెయిన్ ఫిగర్తో కరెక్ట్గా మ్యాచింగ్ ఉందా లేదా చూసిన తర్వాతనే మీరు ఆప్షన్ పెట్టండి. ఓకే. రైట్. సో ఇదండి ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శివాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.